ఎన్నికల బ్యాలెట్లో అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలకు బ్యాలెట్లో ముందు స్థానం ఉండాలన్నారు. జాతీయ పార్టీల తర్వాత టీఆర్ఎస్ కు 4వ స్థానం కేటాయించాలి కానీ టీఆర్ఎస్ కు 2వ స్థానం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తర్వాత టీఆర్ఎస్ ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ బ్యాలెట్లో తప్పిదాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీలకు కొమ్ము కాస్తోందన్నారు. పార్టీలపై ఈసీ వివక్ష మంచిది కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. పేరు మార్చమని అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మా నిరసనను, అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి ఈ ఎన్నికల బ్యాలెట్ లో మీరు ఏదైతే వరుస క్రమంలో పార్టీలకు స్థానాలు కేటాయించారో పునః పరిశీలించి టీఆర్ఎస్ ను కిందికి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు ముందు వరుసలో ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలలో టీఆర్ఎస్ ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి కనీసం టీఆర్ఎస్ కు 4వ స్థానం వస్తుంది, 2వ స్థానం రాదు. ఇది మొదటి తప్పిదము. కాంగ్రెస్, బీజేపీ